ఈ రోజు కూడా చేస్తున్నా. ఇప్పటికీ అయినటువంటి చిన్న పండుగలే. రేపు రాబోయే కాలంలో ఉండేది కార్యకర్తల పండుగ. కార్యకర్తలు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో, తిరిగే కూర్చోబెట్టారు. రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. రాష్ట్రం అంతా ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. రాయచోటులు అయితే 25% గెలుస్తారు. రాయచోట్లు గెలుస్తామనే దాన్ని కూడా దిక్సూచిగా యూట్యూబ్ లో ఒంటిమిట్ట చూడండి. మీరు ఇప్పుడున్నారు, ఇప్పుడు రండి. చాలా చేస్తున్నా. మేము మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీకి పనిచేసిన వాళ్ళందరికీ వార్డు మెంబర్లుగా, కౌన్సిలర్లుగా, ఎంపీటీసీలుగా, అన్ని విధాలు గెలిపించుకునే బాధ్యత నేను తీసుకుంటా. అంటే ఎవరు జేబీలకు మొక్కలు పెట్టుకోవద్దండి, ఆస్తులు అమ్మకండి, అన్నీ చెప్తాను. నాకట్ట పెట్టండి, నేను పనులు పెట్టిన బాధ్యత. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఇన్ని పథకాలు చేస్తున్నాం, ఇన్ని అభివృద్ధి ఫలాలు ఇస్తా ఉన్నాం. మనం పబ్లిసిటీలో వెనకడిగిపోయినాం. ఇప్పుడు రాజకీయం అంతా నడిచేది ఎక్కువ కీబోర్డు బేకరీలో, మన షాపుల్లో ఇదే నడిచేది. అట్లా తాగకుండా మనం తాగి టీ కన్నా ఇల్లు ఇచ్చేదాన్ని ఖర్చు పెట్టాలి కదా. మనం ఎందుకు వెనకబడి ఉన్నాం? ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళకు అసభ్య పోస్టులు పెట్టాల్సిన అవసరం లేదు, అసభ్యంగా పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేసినామో చెప్పుకునేదంటే ఎన్నికలు పెట్టుకున్నాం. దయచేసి గ్రామస్థాయి నాయకులందరూ నేను ఒకటే కోరుకుంటున్నా, ఈరోజు ఓటర్ల జాబితా జరుగుతాము. మీ అందరికీ తెలుసు, ఓట్లకు వచ్చినప్పుడు మీరే చెప్తారు, ఆయనతో 3 ఓట్లు ఉన్నాయి, వాళ్ళంటే 3 ఓట్ల కోసం 3 గంటలు కూర్చుంటాం. ఒక ఆయన మూడు తిప్పుకుంటుంది, ఒక ఆయన వెళ్ళిపోతాం, ఒక ఆయన గోపలు ఊరుతాం. అట్లా ఓట్ల కోసం అడుగుతుంటాం. అలాంటప్పుడు మనకు తప్పులు తడకగా ఉండే ఓటర్ లిస్ట్ సవరించుకోవాల్సిన బాధ్యత మీకే. ఎన్ని ఓట్లు ఉన్నాయి? 2,67,000 ఓట్లు. మన కార్యకర్తలు దయచేసి 15వ తారీఖు స్టార్ట్ చేసినాం. ఏదో ఫోటోల కోసం ఆ కార్యక్రమం చేయలేదు. ఫోటోలు చేసుకుని సోషల్ మీడియాలో ప్రతి ఒక్క గ్రామంలో నీతిగా, నిజాయితీగా భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఒకే ఓటు. మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రభుత్వమైనా ఒకే ఓటు. స్వచ్ఛందంగా ఓటు కాబట్టి ఆ ఓటర్ల సవరణ జరుగుతుంది. దయచేసి కార్యకర్తలంతా 25 రోజులు పనిచేయండి. ఎందుకంటే ఈ ఓటర్లు ఇచ్చే సవరణ కూడా రేపు సర్పంచ్, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పనికొస్తుంది, మీకు కూడా పనికొస్తుంది. కాబట్టి దయచేసి ఓటర్ల సవరణ ఈ ప్రోగ్రామ్ అందరూ పాల్గొనగా నేను కూడా మండలానికి, గ్రామానికి వస్తాను. ఆ ప్రోగ్రామ్ బాగా చేస్తే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు అన్ని తీసేస్తే తప్పకుండా మన విజయాన్ని కార్యక్రమం. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పనిచేయండి. ఎవరు స్ట్రెస్ తీసుకోవద్దండి. ఎందుకంటే మనమల్ని భయపెట్టి ఇక్కడ వాళ్ళైతే రైతులు చదువుకోండి. ఎవరు మనం ఎక్కడో మనం తిరుపతికి వెళ్ళిపోతే 10,000 మందితో ప్రోగ్రామ్ చేశారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూస్తే గుండె కలిసిపోయింటారు. ఇప్పటికే కాంటి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మీరు 2 సంవత్సరాలు నిద్రపోయే ఒక రోజు 1000 మందితో ప్రోగ్రామ్ చేసి సోషల్ మీడియాలో అంతా దత్తనే నేను రాయిపోతాను రాస్తానే. మాకు మా చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి రాత్రి వరకు 100 ప్రోగ్రాంలు చెప్తాడు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తాను. దానికంటే కారణం ఎవరన్నా మొన్న తిరుపతి పోయినా 130 జీపులు వచ్చినాయి. నేను అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పెడితే జనమంతా ఉంది. ఈరోజు ఎవరన్నా చూస్తే
రమ్మని అడిగా పరిశీలించడానికి. ఎవరైనా పైన చూస్తే చంద్రబాబు నాయుడు వచ్చినా, లోకేష్ బాబు వచ్చినా వాళ్ళు ర్యాలీ అదంతా చేస్తారంటే అదంతా మీకంటే మన ఉద్దేశం ఒకటే, పార్టీ బలంగా ఉంటే మనం బలంగా ఉంటాం. రామప్రసాద్ రెడ్డి వచ్చి పోతా ఉంటారు, మనకు భిక్ష పెట్టిన పార్టీ. నా వరకు చెప్తున్నా, అందరూ ఉండే వెళ్ళిపోయినా నేనైతే ఇప్పటికే చాలా తక్కువ చేశాను. వెళ్ళిపోయింది కావాలి. ఎందుకంటే కళ్ళు బాగా రొమ్ము కొనడం ఇష్టం లేదు. అందుకు దయచేసి మనకు గుర్తింపు ఉన్నంత వరకు ఇక్కడ ఉండే కార్యకర్తల్లో మన నియోజకవర్గంలో ఒకరికొకరికి సంబంధం ఉన్నట్టు యా నియోజకవర్గంలో ఉండదు. అందరూ కావాల్సిన ఒకరే తీసుకుని నాకైతే 20,000 మంది చేసి ఒక పేర్లతో సార్ చెప్తాను. అలాంటప్పుడు ఎవరి మధ్య తారతమ్యాలతో మనం గ్రూపులు అయితే విడిపి ఎదుర్కొని మనం 50 ఇవ్వద్దండి. ఇంకా 3 సంవత్సరాలుగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఇప్పుడు తెలిసి తెలియకో ఈ 2 సంవత్సరాల్లో కొన్ని తప్పులు జరిగాయని కూడా ఒప్పుకుంటాను. చాలా మంది బయట నుంచి వచ్చినందుకు కూడా చేర్చుకుంటాను. మన నియోజకవర్గ పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈడుండే పరిస్థితుల్లో తప్పకుండా బలం కావాలి. ఇది సామాజిక వర్గంగా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరి విలువ అనుకుంటుంది, పాత వాళ్ళ విలువ పాత వాళ్ళకుంటుంది, కొత్త వాళ్ళ విలువ కొత్త వాళ్ళకుంటుంది. ఆ విలువనిచ్చే బాధ్యత నా బుద్ధలు చూసినప్పుడు దయచేసి మీరు మనస్పర్ధం తెచ్చుకోవద్దండి. ఏమని ఉంటే మమ్మల్ని వచ్చే మీకు సమాధానం చెప్పేదానికి దగ్గర తప్పకుండా ఆగస్టు సెప్టెంబర్లో ఎలక్షన్లు జరుగుతాయి. తప్పకుండా ఇలాంటి విజయోత్సవాలు ఎలా జరుపుకుంటాం. తప్పకుండా 29లో మళ్ళా తెలుగుదేశం బీజేపీ వస్తుంది. ఆ రోజు ఎన్టీ రామారావు తరం వచ్చింది, మన చంద్రబాబు నాయుడు గారి తరం కొనసాగుతూ ఉంది. ఈరోజు లోకేష్ బాబు యువకుడు, ఆయన మొన్న 5-6 సంవత్సరాల ముందు ఆయనకున్న వాల్యూ ఈరోజు ఈరోజు ఒక మంత్రిగా 6 సార్లు అపాయింట్మెంట్ ఇచ్చిన కనుక నరేంద్ర మోడీ దగ్గర ఆయన గవర్నమెంట్ చెప్పింది. అంటే ఆయన రేపు రాబోయే 40 సంవత్సరాలకు మనకి నాయకుడు అప్పుడే దృష్టి అయిపోయింది. ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. 120 లక్షల సబ్జెక్ట్ వాళ్ళు ఉన్నాయి. ఏమిటో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పార్టీకి మనం పనిచేస్తాను. నేను కూడా ఎప్పుడు చెప్తా ఉంటాను, నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పాత చింతకాయ వేసి తీసుకుంటా ఉంటే ముల్లప్పలాగా వస్తూ ఉంటారు. నిజంగా కదా, ఏ రెడ్డి ఉన్నా, ఏ నాయుడు ఉన్నా, ఎవరు పడినా లేకపోయినా తెలుగుదేశానికి ప్రతి ఒక్క గ్రామంలో దూరంలో కావాలి కదా. మా వాళ్ళు మేము కాంగ్రెస్ అయినప్పుడు కూడా అంతా గుర్తుకున్నా కూడా చూసామలో అట్లా తెలుగుదేశం పార్టీకి మరణం లేదు. తెలుగుదేశం పార్టీ ఈ 44 వసంతాలు పూర్తి చేసుకొని 3వ తరం నాయకత్వం చేతిలో పనిచేస్తున్నాం. తప్పకుండా ఇంకో 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మన బిడ్డలు కూడా పనిచేసే రోజులు ఉంటాయి పార్టీలో. కాబట్టి ఎక్కడ నిరుత్సాహము నిస్తేజము వద్దు, ఎదుటి వాళ్ళకు మనం ఆస్కారం లేదు. నేను అదే చెప్తాను లేదు, మనకుండే కార్యకర్తలు మనకుండే బలం ఏ నియోజకవర్గంలో లేదు. చాలా మంది అంటారు మన ఎవరో మనంపల్లి కొత్త వచ్చేసి రైట్ అంటారు. మనకంతా మనకి ఇంటి ఎవరికే పట్టదు, మనకుంటుంది. అలాంటప్పుడు మీరు ఎక్కడ నిరుత్సాహపడకండి. తప్పకుండా అందరికీ అన్ని అవకాశాలు వచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటాను. దయచేసి ఈరోజు ఇంత నేనైతే ఎప్పుడు ఇంత పెద్దరాలు చూడ వసూలు చేశాను. చంద్రబాబు నాయుడు సంవత్సరం బాగా వచ్చినారు. ఇంకా పెద్ద మీటింగ్లు చేసినా కానీ 24 గంటల ముందు చెప్పిన వరుసగా మీటింగ్లు పెట్టినా ఈరోజు ఇంత జనరేషన్ చేసినారు. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విన్నపం, ఇన్ని పరంపరలో